రెండున్నర దశాబ్దాల తర్వాత ఢిల్లీ అసెంబ్లీపై కాషాయ జెండా ఎగరనుందా? దేశ రాజధాని ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీ హ్యాట్రిక్ కలలను భగ్నం చేసి బీజేపీకే ఓటేశారా? అధిక శాతం ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఇలాగే ఉన్నాయి. రెండు ఎగ్జిట్ పోల్స్ మాత్రం బీజేపీ ఆప్ మధ్య హోరాహోరీ ఉంటుందని చెప్పాయి. ఈ అంచనాలు బీజేపీకి ఆనందం కలిగిస్తే ఆప్ మాత్రం ఎగ్జిట్ పోల్స్ను తప్పుపడుతోంది. విజయంపై ముందే నమ్మకం కోల్పోయిన కాంగ్రెస్ కూడా ఈ జోస్యాలను తోసిపుచ్చుతోంది. ఎవరు గెలిచినా ఢిల్లీ ఫలితాలు దేశ రాజకీయాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. దేశ ప్రజలందరి చూపు ఇప్పుడు రాజధాని నగరం మీదే ఉంది. ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ప్రజల తీర్పు ఎలా ఉంటుందనే విషయంపై చర్చ జరుగుతోంది. పోలింగ్ ముగిసిన తర్వాత వచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మరింత ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఈ ఎన్నికలను బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. రాజధాని ఓటర్లు ఎంతో ఉత్సాహంగా ఓటేశారు. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు సాగింది. సాయంత్రం వరకు పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటర్ల బారులు కనిపించాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 60.42 ఓటింగ్ జరిగిందని భారత ఎన్నికల సంఘం విడుదల చేసిన గణాంకాలు చెప్తున్నాయి. మొత్తం 70 నియోజకవర్గాలున్న ఢిల్లీలో 11 జిల్లాలున్నాయి. ఈశాన్య ఢిల్లీలో అత్యధికంగా 66.25% ఓటింగ్ నమోదైంది. ఆగ్నేయ ఢిల్లీలో అత్యల్పంగా 56.16% పోలింగ్ నమోదైంది. జిల్లాల వారీగా పోలింగ్ శాతం చూస్తే తూర్పు ఢిల్లీలో 62.37%, షాహదారాలో 63.94%, సెంట్రల్ ఢిల్లీలో 59.05%, ఉత్తర ఢిల్లీలో 59.55%, వాయువ్య ఢిల్లీలో 60.07%, దక్షిణ ఢిల్లీలో 58.16%, నైరుతి ఢిల్లీలో 61.07%, పశ్చిమ ఢిల్లీలో 60.76%, న్యూఢిల్లీ జిల్లాలో 57.13% పోలింగ్ జరిగింది. ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినా అక్కడక్కడ చిన్నపాటి గొడవలు తప్పలేదు. పోలింగ్ సందర్భంగా పలు నియోజకవర్గాల్లో నగదు పంపిణీ, దొంగ ఓట్లు వేయించడం వంటి అవకతవకలకు పాల్పడ్డారంటూ బీజేపీ, ఆప్ నేతలు ఆరోపించుకున్నారు. ఈ నెల 8వ తేదీన వెలువడనున్న ఫలితాలు 699 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నాయి. 2020లో జరిగిన ఎన్నికల్లో 62.59% పోలింగ్ నమోదైతే ఈసారి స్వల్పంగా తగ్గి 60.42%గా నమోదైంది. 70 శాసనసభ స్థానాలు గల ఢిల్లీ అసెంబ్లీలో అధికారానికి కావలసిన సీట్ల సంఖ్య 36. పోలింగ్ ముగిసిన వెంటనే ఓటర్ల నాడిని అంచనా వేస్తూ ఎగ్జిట్ పోల్స్ జోష్యాలు వెలువడ్డాయి. ఇప్పటికే 3 సార్లు అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి ఇది షాకింగ్ న్యూస్ అని చెప్పక తప్పదు. స్వల్ప తేడాతో అధికారానికి దూరం కావచ్చని ఎగ్జిట్ పోల్స్ పేర్కొంటున్నాయి. ఆప్ హ్యాట్రిక్ కల నెరవేరబోదని పోలింగ్ అంచనాలు చెప్తున్నాయి. ఢిల్లీ సీఎం పీఠం బీజేపీదేనని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. 2 ఎగ్జిట్ పోల్స్ మాత్రం బీజేపీ, ఆప్ మధ్య హోరాహోరీ నెలకొందని పేర్కొన్నాయి. అయితే మొగ్గు మాత్రం బీజేపీ వైపేనని తెలిపాయి. కాంగ్రెస్ పార్టీకి వరుసగా ఈ ఎన్నికల్లో కూడా నిరాశ తప్పదని తేలిపోయింది. అయితే పోటీ మాత్రం బీజేపీ, ఆప్ల మధ్య కేంద్రీకృతమైంది. 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 62 స్థానాల్లో విజయం సాధించి అధికారం చేపడితే బీజేపీ కేవలం 8 చోట్ల విజయం సాధించి విపక్ష పాత్రకే పరిమితమైంది. కాంగ్రెస్ ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది. తాజా పోలింగ్ తర్వాత వచ్చిన ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి అనుకూలంగా ఉండటం ఆ పార్టీలో ఉత్సాహాన్ని నింపింది. ఢిల్లీ అసెంబ్లీపై 27 ఏళ్ల అనంతరం కాషాయ జెండా ఎగరనుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ ప్రజలు మార్పును కోరుకుంటున్నారు అనేది సుస్పష్టమని కమలనాథులు అంటున్నారు. ప్రధాని మోడీ నేతృత్వంలో దేశంలోని బీజేపీ పాలిత ప్రాంతాల్లో అభివృద్ధి జరుగుతోంది. అలాంటి అభివృద్ధినే ఢిల్లీ ప్రజలు కోరుకుంటున్నారని బీజేపీ నేతలు అంటున్నారు. అధిష్టాన మార్గదర్శకం, వ్యూహాలు, తమ కార్యకర్తలు చేసిన కృషి ఫలిస్తోందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఎలా ఉన్నా బీజేపీకి 50% కంటే ఎక్కువ స్థానాలు వస్తాయని ధీమాతో ఉన్నారు. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు మాత్రం ఎగ్జిట్ పోల్స్ అంచనాల్ని తిరస్కరిస్తున్నారు. ఢిల్లీలో జరిగిన గత 3 అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ ఆప్ అధికారానికి దూరంగా ఉంటుందంటూ పేర్కొన్నాయని చెప్తోంది. కేజ్రీవాల్ పార్టీకి అధికారం దక్కదని చెప్పిన వాస్తవ ఫలితాల్లో తాము ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చామని వారంటున్నారు. ఈ ఎన్నికల్లోనూ తాము అధికారాన్ని నిలుపుకోవటం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీలో వరుసగా 3 సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆప్ సారథి అరవింద్ కేజ్రీవాల్ అనేక విషయాల్లో ప్రజల వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. ఇది ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపిందని విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా అవినీతి కేసుల్లో కేజ్రీవాల్తో పాటు ముఖ్య నేతలు జైలుకు వెళ్లి రావటం ఆ పార్టీ ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీసింది. ఆ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల ప్రభావం కూడా పెద్దగా కనిపించలేదు. గతంలో ఆ పార్టీకి అనుకూలంగా ఉన్న మధ్యతరగతి ప్రజలు, ముస్లింలు, మహిళలు ఈసారి పెద్దగా ఆసక్తి చూపించలేదు. గతంలో ముస్లింలు ఒక పక్షంగా ఆమ్ ఆద్మీకి ఓటు వేయగా ఈసారి కాంగ్రెస్తో పాటు కొత్తగా బరిలోకి దిగిన ఎంఐఎంల మధ్య చీలిక వచ్చిందని తెలుస్తోంది. ముస్లిం ఓటర్లు ఓటింగ్ మీద పెద్దగా ఆసక్తి చూపలేదని క్షేత్రస్థాయి పరిశీలనలు చెప్తున్నాయి. అరవింద్ కేజ్రీవాల్తో పాటు ఆప్ సీనియర్ నేత మనీష్ సిసోడియా,
సొంత నియోజకవర్గాల్లో ఎదురీదినట్టు తెలుస్తోంది. 2024 లోక్సభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి పోటీ చేశాయి. అయినప్పటికీ బీజేపీని నిలువరించలేకపోయాయి. ఢిల్లీలోని 7 లోక్సభ సీట్లను బీజేపీ మరోసారి గెలుచుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ పార్టీలు స్వతంత్రంగా పోటీ చేస్తున్నాయి. ఈ పరిణామం బీజేపీకి అనుకూలంగా మారిందని తెలుస్తోంది. అయితే ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయని ఖచ్చితంగా చెప్పలేం. గతంలో వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల సందర్భంగా ప్రజల నాడిని అంచనా వేయటంలో ఎగ్జిట్ పోల్స్ సంస్థలు విఫలమైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు బోల్తా కొట్టిన నేపథ్యంలో ఈసారి ఏం జరగనుందన్నది ఆసక్తికరంగా మారింది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ఆప్ తోసిపుచ్చగా బీజేపీ నేతలు విజయంపై ధీమాగా ఉన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచినా ఫలితాలు దేశ రాజకీయాలపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఇప్పుడు అందరి కళ్ళు 8వ తేదీన వెలువడబోయే ఫలితాలపైనే ఉన్నాయి.